నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా గురువారం ప్రభుత్వ ఆసుపత్రి నుండి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, ప్రజల్లో ఆరోగ్య సంరక్షణ పట్ల చైతన్యం కలిగించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు నిర్వహించిన స్పెషల్ క్యాంప్లో భాగంగా సంపూర్ణ సురక్ష కేంద్రం, ట్రాన్స్ జెండర్ క్లినిక్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ కేంద్రాల ద్వారా ప్రత్యేక వర్గాలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, సమయానికి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే ఆరోగ్య వారోత్సవాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడమే లక్ష్యమని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, ప్రత్యేక వర్గాల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నదని తెలిపారు. పరిశుభ్రత, పోషకాహారం, నివారణాత్మక వైద్యంపై దృష్టి పెట్టడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యశాఖాధికారి రవీందర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్, డీసీహెచ్ఎస్ విజయ భాస్కర్ రెడ్డి, ఆర్డీఓ ఎన్వి గిరి, తహసీల్దార్ హిమబిందు, డిప్రో తిరుమల, ఎంపీడీఓ రాణి, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మేము ఉన్నట్టే మామూలుగా ఇన్పేషెంట్స్ వచ్చేస్తారు హై రిస్క్ దోస్ ఆర్ ఎస్టీ సిమ్టమ్స్ హై రిస్క్ పీపుల్స్ జస్ట్ హెచ్ఐవి పాజిటివ్ కేసు వచ్చింది అనుకో సార్, అది పాజిటివ్ అయితే వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ టెస్ట్ చేసి వాళ్ళు హెచ్ఐవి నెగిటివ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ 6 మంత్స్కి ఫాలోఅప్ చేయడానికి ఎస్ఎస్పీ గ్రూప్ అనేది సంపూర్ణ సురక్ష క్లినిక్ అనేది బిక్నూర్ ఎస్.ఐ. ఆంజనేయులు గారి కుమారులు కుశాల్ మనోహర్ యాదవ్ మరియు కార్తీక్ మనోహర్ యాదవ్లు ఆధ్యాత్మిక రంగంలో అద్భుత ప్రగతిని కనబరుస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా గీతా పరివార్ నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతుల ద్వారా శిక్షణ పొందుతూ భగవద్గీతలోని 18 అధ్యాయాలలో గల 700 శ్లోకాలను అనర్గళంగా కంఠతా నేర్చుకున్నారు. వీరి అకుంఠిత దీక్షకు గుర్తింపుగా గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా ప్రతిష్టాత్మకమైన గీతావ్రతిగా గుర్తింపు పొందారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన జ్ఞానస్మృతి కార్యక్రమంలో తమ ప్రతిభను చాటి ఎలీట్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ను సొంతం చేసుకున్నారు. ఈ చిన్నారుల ప్రతిభ దేశవ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలలో ప్రశంసలు అందుకుంటోంది. గత ఏడాది జూన్ నెలలో శృంగేరి శారదా పీఠంలో నిర్వహించిన గీతా జ్ఞాన యజ్ఞంలో పాల్గొని జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారి ఆశీస్సులు, ప్రశంసలు అందుకున్నారు. అలాగే ఇటీవల హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రలో నిర్వహించిన సహస్ర గీతా పఠన కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి వచ్చిన గీతా పాఠకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు బాబా రామ్దేవ్ మరియు అయోధ్య రామాలయ ట్రస్టు కోశాధికారి గురు గోవింద్ గిరి గారి చేతుల మీదుగా ప్రత్యేక ప్రశంసలు అందుకొని జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలబెట్టారు. చిన్నారులు సాధించిన ఈ అరుదైన విజయాలను తెలుసుకున్న జిల్లా ఎస్పీ శ్రీ రాజేష్ చంద్ర ఎప్స్ గారు
ఈరోజు వారిని జిల్లా పోలీస్ కార్యాలయానికి పిలిపించుకొని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులు ఎస్పీ గారి సమక్షంలో భగవద్గీత శ్లోకాలను అత్యంత స్పష్టంగా పఠించారు. చిన్నారులు పఠించిన శ్లోకాలను శ్రద్ధగా విన్న ఎస్పీ గారు వాటి అర్థాలను అడిగి తెలుసుకోగా పిల్లలు ఆ శ్లోకాల అంతరార్థాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు. చిన్నారుల ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని చూసి ఎస్పీ గారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వారిని మనస్ఫూర్తిగా ప్రశంసించారు. అనంతరం ఎస్.పి. గారు చిన్నారులకు స్వీట్లు తినిపించి వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ఆశీస్సులు అందజేశారు. చిన్న వయసులోనే ఇలాంటి ఉత్తమ మార్గంలో నడిపిస్తున్న తల్లిదండ్రులను అభినందిస్తూ భవిష్యత్తులో ఈ చిన్నారులు ఉన్నత స్థాయికి ఎదిగి కన్నతల్లిదండ్రుల పేరుతో పాటు కామారెడ్డి జిల్లా పేరును కూడా దశదిశలా చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి, బిక్నూర్ ఎస్.ఐ. ఆంజనేయులు పాల్గొన్నారు. కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాంను గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేశారు. ప్రతి నెల నిర్వహించే నియమిత తనిఖీలలో భాగంగా ఈవీఎం గోదాంను సందర్శించి పరిశీలించారు. గోదాంలో భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, డబుల్ లాక్ సిస్టమ్, ఫైర్ సేఫ్టీ పరికరాలు తదితర అంశాలను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాంలో భద్రపరచిన ఈవీఎంల స్థితి, నిర్వహణ విధానం, రికార్డుల నిర్వహణపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ఎలాంటి లోపాలు లేకుండా పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు సూచించారు. అనంతరం వాటర్ ట్యాంక్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ ఎన్.వి. గిరి, తహసీల్దార్ హిమబిందు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలో నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారి ఆదేశాల మేరకు ఎన్ఎస్యుఐను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ ఆధ్వర్యంలో కామారెడ్డి నియోజకవర్గ కార్యాలయం వద్ద ఎన్ఎస్యుఐ జెండాను ఎగరవేశారు. అనంతరం కామారెడ్డి డైరీ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి ఎన్ఎస్యుఐ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఐరేని సందీప్ మాట్లాడుతూ 1971లో మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ నేతృత్వంలో ఎన్ఎస్యుఐ స్థాపించబడిందని తెలిపారు. విద్యార్థుల హక్కులు, సంక్షేమం కోసం ఈ సంస్థ నిరంతరం పోరాటం చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ గారు ఎన్ఎస్యుఐ మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని కొనియాడారు. వారి మార్గదర్శకత్వంలో విద్యార్థి ఉద్యమాలను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా నాయకులు అందుగుల అనిల్, రోషన్, శ్యామ్ టింకు, విద్యార్థులు రంజిత్, విజయ్, సంజయ్, అనీష్, రోహిత్, సుజిత్, కుశాల్, అనిల్, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,53,200, వెండి 2,400 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.